హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇలాగ చేసుకొని తీసుకున్నారంటే దోశలు మనకు ఎంతో టేస్టీగాను, అలాగే ఇలాగ చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే మనకు దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. వీటితో పాటు అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నానండి. ఇలాగ మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా రాగులను తీసుకుంటున్నానండి. అదే కప్పుతోటి వేరొక కప్పు వరకు కూడా పెసలను తీసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు 1 కప్పు వరకు మినపగుండ్లను కూడా తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు వరకు కూడా రైస్ని కూడా తీసుకుంటున్నాను. ఇలాగ రైస్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం వాటర్లో నానబెట్టేసుకుందామండి. ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా చేతితోటి వాష్ చేసుకుందామండి. ఇలాగ మనం కలుపుకుంటూ ఆ వాటర్ని వంపేసుకుందాము. తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. మార్నింగ్ మనకు ఇంకా చక్కగా నానిపోయాయండి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుందాము మనం. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకుందామండి. ముందుగా ఒక సగం వరకు వేసుకుందాము. వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి పిండిని వేసుకుందామండి. అలాగే రిమైనింగ్ కూడా గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకోవటమేనండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగ కలిపేసుకున్నామంటే మనకు దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేయించిన పల్లీలను వేస్తున్నానండి. అలాగే దీంతో పాటు కొంచెం జీరా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, వీటితో పాటు ఒక వెల్లుల్లిని కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. వేసుకుని మనకు కారం కోసం అనేసి గ్రీన్ చిల్లీని వేస్తున్నానండి. వేసుకుని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. అంతేనండి, చక్కగా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది. సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని దోశ పాన్ పెట్టేసుకుని లైట్గా మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని గరిటెతోటి ఇలాగ తీసుకుని మనం దోశను వేసుకోవటమేనండి. ఇలాగ వేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుని మనం 2 వైపులా కూడా చక్కగా దోశను మంచిగా కాల్చుకుందాము. ఇక అంతేనండి, 2 వైపులా కూడా చక్కగా మనకు దోశ అయిపోయిందండి. ఇలాగ మనం ప్లేట్లోకి వేసుకుందామండి. అలాగే 1 బై 1 దోశలు అన్నీ కూడా ఇలాగ వేసుకొని 2 వైపులా కూడా చక్కగా మనం రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మనం ఇక్కడ చట్నీని కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా, అలాగే మన హెల్త్కు చాలా మంచిదండి. ఇలాగ మనం దోశలు వేసుకొని తీసుకున్నామంటే ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.